కల్కి ఇప్పుడు ఈ మూవీ ఒక సెన్సేషన్. మూవీ లవర్స్ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. అంతలా ఆడియన్స్ని ప్రభావితం చేసింది ఈ సినిమా. మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుండి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచుతూ వచ్చాయి. ఫైనల్గా మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత కూడా దాని గురించే మాట్లాడే విధంగా రూపొందించారు ఈ సినిమాని. అంతగా ఇంపాక్ట్ చేసిన అంశాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్లో మొదటగా నాగ్ అశ్విన్ దగ్గర నుండి ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొన్ మరియు మిగతా స్టార్ క్యాస్ట్ యాడ్ అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమాలో చాలామంది సెలబ్రిటీలు క్యామియో రోల్ చేశారు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దగ్గర గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ సినిమాకి మొదట బీజం వేసింది తనే. తన మైండ్లో ఉన్న కథకి ఒక్కొక్కరిని భాగం చేస్తూ చివరికి ఇంత పెద్ద ప్రాజెక్టుగా రూపొందించాడు. తన యొక్క డైరెక్షన్ స్కిల్స్తో ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. కల్కి స్టోరీలో ప్రధాన ఆకర్షణ కల్కి పుట్టుక. ఎన్ని శతాబ్దాలైనా మన నిత్య జీవితంలో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు ఎప్పుడూ ప్రజల్లో ఉండేవి. అటువంటి కథకు సైంటిఫిక్ అంశాలు జోడిస్తూ కల్కి పుట్టుక అనే అంశం గురించి చెప్పేదే కల్కి పార్ట్ 1. ముఖ్యంగా అశ్వత్థామ, కర్ణ, శ్రీకృష్ణ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగుంది. 600 కోట్ల బడ్జెట్ అయిన ఈ సినిమాలో 250 కోట్లు కేవలం విఎఫ్ఎక్స్ డిజైన్ వర్క్ గురించే కేటాయించారు. ఇంటర్స్టెల్లర్, గాడ్జిల్లా వంటి మూవీస్కి పనిచేసిన డిజైన్ టీం ఈ మూవీకి పనిచేసింది. ఈ సినిమాకి ఇంకో అట్రాక్షన్ బుజ్జి కార్కి 7 కోట్ల వరకు ఖర్చు చేశారు. దీనిని మహేంద్ర రీసెర్చ్ వ్యాలీలో చెన్నైలో తయారు చేశారు. బుజ్జిని సినిమాలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ చేశారు. దీనిని లాంచింగ్ మరియు ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఈ మూవీ సిరీస్లలో కూడా ముఖ్య పాత్ర ఉంటుంది. బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. బుజ్జి అండ్ భైరవాని మూవీ రిలీజ్కి ముందే ఇంట్రడ్యూస్ చేయడానికి బుజ్జి భైరవ వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. ఇలా అన్ని సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. కల్కి సీక్వెన్స్లో ఇంకా వస్తాయి కాబట్టి కల్కి యూనివర్స్ విల్ కంటిన్యూ.